ఏందక్క ఎవరి కోసం చూస్తాను? సంధ్య కోసమే. అవునా అక్క, మా వెనుకలనే అత్తనం అనుకుంటే ఇక్కడ ఆగినవా? ఒక్కతే వస్తుంది కదా, మనం అందరం లోపలికి వెళ్తే బాగుండదు కదా, కాసేపు చూద్దాం ఆగు. కరెక్టే గాని తేజ, నువ్వు చెప్పేది ప్రోగ్రామ్ స్టార్ట్ అయినట్టున్నది. తేజ అగో సంధ్య వచ్చినట్టున్నది, చూసినావా? అదే మన లోపలికి పోతే ఒక్కతే అయ్యేది. రావే. ఏంటే ఇంత లేటా అని? ఏమైందే? ఏం చెప్పనే, మా ఆయన తాగొచ్చి ఒకటే గొడవ, తీర టైంకి వచ్చి గొడవ చేస్తాడు. ప్రతిసారి ఇంతే, ఏ ప్రోగ్రామ్కి వెళ్దామన్నా, ఏ పెళ్లికి ఫంక్షన్స్ కి ఎక్కడికి వెళ్దామన్నా అంతే, తీర టైంకి తాగొచ్చి ఫుల్ గొడవ. అవునానే, మాకు ఎప్పుడు చెప్పలేదు ఏంటి? మీకేంటే, మీ ఆయన ఏ ఫంక్షన్లకైనా పంపిస్తారు, కానీ నాది అలా కాదు. మీకోసమని ఇప్పుడు మా ఆయనతో గొడవ పెట్టుకొని మరీ వచ్చిన, తెలుసా? మీరు బాధపడతారని. అయ్యో, నిన్ను అర్థం చేసుకోమా, నేను రాకుంటే అయిపోవు కదా. ఈ కనీసానికి మీతో ఉంటేనైనా నేను హ్యాపీగా ఉంటానని మీకోసం వచ్చిన, తెలుసా? ఇదేంటే అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని అంత బాధపడుతుంది? ఏదో ఒకటి హెల్ప్ చేయాలి దీనికి. సంధ్య, నేను చెప్పినట్టు చెయ్యవే. మీ ఆయన తాగుడు బంద్ చేస్తాడు, నువ్వు చెప్పినట్టు వింటాడు. నువ్వు చెప్పే రోహిణి, నువ్వేం చెప్తే అది చేస్తా. మా ఆయన ముఖ్యంగా తాగుడు బంద్ కావాలి, నేను కూడా హ్యాపీగా ఉండాలి. మీ 3 ఫ్యామిలీలు ఎట్లా హ్యాపీగా ఉన్నాయి, నేను కూడా అట్లా సంతోషంగా ఉండాలనే. ఏంటి అది? ఏం లేదక్క, నాకు తెలిసిన గురువు గారు ఉన్నారు, చెప్తే రావే గురువు గారి గురించి. గురువు గారు ఎలాంటి సమస్యలకైనా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, సంతానం, ల్యాండ్ సమస్యలు, అత్తకోడల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యలకైనా గురువు గారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. మళ్ళీ మీరు చేయాల్సింది ఏం లేదండి, మీ ఫొటోస్ పంపించండి. మీ ఫోటో చూసే మీరు చెప్పక ముందే మీ సమస్య ఏంటో గురుగారు చెప్తారు. మళ్ళీ మీ సమస్య ఏంటో తెలుసుకోవడానికి పెద్ద అమౌంట్ ఏం కాదండి, 301 రూపాయి మాత్రమే. నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యను పరిష్కరించుకోండి.